న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇకపై అన్ని అత్యవసర సేవలకు 112 టోల్ ఫ్రీ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. అర్ధరాత్రి అకారణంగా తిరిగితే కఠిన చర్యలు. ఆపరేషన్ చెబ్రుతా నిర్వహించిన పోలీస్ యంత్రాంగం. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెల్లడి. అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు. 1 టౌన్ 2 టౌన్ మావాలా రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి 12 గంటల తర్వాత ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనవసరంగా సంచరిస్తున్న 134 మంది యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పత్రాలు లేని 20 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారణంగా రోడ్లపై, గద్దెల వద్ద, హోటళ్ల ముందు, ప్రధాన కూడళ్ల వద్ద, వీధుల్లో గుంపులుగా కూర్చోవడం లేదా అనవసరంగా సంచరించడం చేయవద్దని డీఎస్పీ సూచించారు. పట్టణంలోని వ్యాపార సముదాయాలు రాత్రి 10:30 మూసివేసిన అనంతరం ప్రజలు 11 గంటలలోపు ఇళ్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడపాలని సూచించారు. ఎందుకు ఉండాల్సి వచ్చింది, రేపు మార్నింగ్ సీఏ గారు కలిసి మళ్ళీ వెళ్ళిపోవాలి. అది చెప్తా. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారు, ఆసుపత్రులకు వెళ్లేవారు, విధులు ముగించుకొని ఇళ్లకు తిరిగి వెళ్లేవారు, ఉద్యోగాలు లేదా ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి సమయంలో తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విధంగా రాత్రి వేళలో డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి పరీక్షలు కూడా నిర్వహిస్తామని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సిఐలు డి సునీల్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి మురళి, ఎన్ చంద్రశేఖర్, ఎస్ఐలు నాగనాథ్, అశోక్, ఆర్ఎస్ఐలు గోపీకృష్ణ, మునీష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ऑलरेडी पुलिस बहुत बार आपको इंस्ट्रक्शन दिया, रात में अननेसेसरी मूवमेंट नहीं करना, टाउन में ये चबूतरा पे बैठ के बातचीत नहीं करना रात में, मिडनाइट में. अभी हमारा पुटा जैसा रैश ड्राइविंग करना, ये गद्दे पे बैठ के नहीं तो जंक्शन में खड़े रह के अननेसेसरी बातचीत नहीं करना, बल्कि बहुत बार बोला. फिर भी आज हम सरप्राइजिंगली आज ये ऑपरेशन चबूतरा प्रोग्राम करें तो बहुत लोग 122 पर्सन्स आज मिल गए. 1 टाउन 2 टाउन माहौल है. एक बार पुलिस बोलने के बाद अब सुनना, काम होने के बाद 10:30 के बाद घर को जाना, सो जाना, नहीं तो घर में रहना. अननेसेसरी टाउन में फिर के ये चबूतरा पे बैठ के बातचीत करें तो क्या आता. कुछ लोग सिगरेट आप पी रहे हैं, कुछ लोग गांजा पी रहे हैं, गुटखा खा रहे हैं, या फिर रात में क्या जरूरत है. रात में 12 बजे पुलिस वाला कैसे भी पुलिस बुलाता, इंक्वायरी करता, आपका फिंगरप्रिंट लेता, ये पूरा रिकॉर्ड देखता. ऑलरेडी इससे पहले भी बहुत बार हम ऑपरेशन పట్టణంలోని విద్యానగర్ లో గల జిల్లా శిశు గృహంలో సంరక్షణలో ఉన్న 5 నెలల పాపను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దంపతులకు గురువారం జిల్లా కలెక్టర్ రాజశేష చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నాన్సీ కుమారి, పిట్టు కుమార్ దంపతులు దత్తత కోసం అభ్యర్థించారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి కావడంతో కలెక్టర్ స్వయంగా ఆ చిన్నారిని దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, లీగల్ అధికారి రమేష్, శిశుగృహ అధికారులు విజయలక్ష్మి, స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయంలో బాధితులకు తక్షణమే సేవలు అందించేందుకు ప్రభుత్వం ఉమ్మడి అత్యవసర నెంబర్ 112 నేషనల్ ఎమర్జెన్సీ
రెసెన్స్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో పోలీసుల సాయం కోసం 100, అగ్నిమాపక సేవలకు 101, వైద్య అవసరాల సేవలకు 108, మహిళా భద్రతకు 1091 నెంబర్లు వేర్వేరుగా ఉండేవి. అత్యవసర పరిస్థితుల్లో ఏ నెంబర్కు ఫోన్ చేయాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో ఒకే అత్యవసర నెంబర్ విధానంలో 112 వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ 112 హెల్ప్ లైన్ ద్వారా ఒకే కాల్తో పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవల్ని పొందవచ్చు. కాల్ చేసిన తక్షణమే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బాధితుల లొకేషన్ను కంట్రోల్ రూమ్ సిబ్బంది గుర్తించి సమీపంలోని పెట్రోలింగ్ వాహనాలకు సమాచారం అందిస్తారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గతంలో పోలీసులకు డయల్ 100 స్థానంలో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు 112 అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. అత్యవసర సమయంలో అనేక టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయని తెలిపారు. డయల్ 100కు కాల్ చేసినా ప్రస్తుతం 112కి అనుసంధానం అవుతోందని, వేగవంతమైన స్పందన కోసం ప్రజలంతా 112 నెంబర్నే వినియోగించాలని కోరారు. తెలంగాణ డీజీపీ సార్ సివి ఆనంద్ సార్ 112 సిస్టమ్ డయల్ 112 స్టార్ట్ చేశారు. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ ఎప్పుడైనా అయితే వేరే వేరే డిపార్ట్మెంట్లో హెల్ప్ అవసరం పడుతుంది. అంబులెన్స్ ఉండొచ్చు, పోలీస్ ఉండొచ్చు, ఫైర్ ఉండొచ్చు. ఇంతకుముందు అన్ని సెపరేట్ నెంబర్ ఉండేది, ఇప్పుడు అన్నీ ఇంటిగ్రేట్ అయినాయి. సో దట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మంచి అవుతుంది. దీన్ని చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా సింగిల్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఆనరబుల్ సీఎం సార్ అండ్ డీజీపీ సార్ ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఈ డయల్ 112 వాడుకోవాలి. వాళ్ళ ఎమర్జెన్సీలో, డిజాస్టర్ టైంలో వాళ్ళకి ఎప్పుడైనా పోలీస్ హెల్ప్ కావాలంటే డయల్ 100 ప్లేస్లో డయల్ 112 కాల్ చేసి హెల్ప్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. Let's first start following the rules by ourselves. Make sure now when you go, you start wearing helmet. Please understand, road safety is a very, very important thing. An accident can happen to anybody. It will not come and tell me, okay, I am going to kill somebody today. Somebody dying by a disease, he knows his death date, or he knows that maybe he'll die soon, or that health-wise, or uska ilaj nahi hai us cheez ka, or something that person must be aware. But road accident, he is going happily with his family, and all of a sudden accident happens and that person dies. Adu akkade chachipotadu. So we all should be very prepared in our mind that it can happen to anybody. Now when my people go, they do challan. They tell sir, हम local आदमी हैं, हमें चलान क्यों कर? हम local होना, हम हिंदू को चलान कैसे करना? Accidents local, non-local, అది ఏం అడిగి రాదు. ఎవరైనా ఎక్కడైనా వస్తుంది. So first as a rule enforcer, మనం ఫస్ట్ రూల్ వాడుకోవాలి, మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. నేను కోరుకుంటున్నాను మీ అందరు ఫాలో చేయండి. దయచేసి స్పీడ్ లిమిట్, మన డీజీ సార్ ఇక్కడ వచ్చారు, పాత డీజీ సార్, he also met an accident when he was coming from Wild Boar came. దానికి అందరు ఫాలో చేయాలంటే అందరు కలిపి మనం పని చేస్తే చాలా బాగుంటుంది. మనం చాలా మంది జనాలు కాపాడుకోవచ్చు. సేవింగ్ అ రోడ్ లైఫ్, సేవింగ్ అ లైఫ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ మే నాట్ గెట్ యూ that much maybe PR or maybe that much, because nobody will come to know whether that person was going to die or not. అంటే ఎవరికి తెలియదు అతను లేకపోతే మీరు ఎఫర్ట్ పెట్టకపోతే అతను చచ్చిపోయేవాడు, ఎవరికి తెలియదు. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, విచ్ యూ డూ ఇట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. సో లెట్స్ ట్రై టు వర్క్ టుగెదర్. इसमें ऑल डिपार्टमेंट स्टार्टिंग फ्रॉम 112 अब 108 up to 112 ही है. स्टार्टिंग फ्रॉम हेल्थ में DMH वगैरह आपके एम्बुलेंसेज रहते हैं. So they are already CPR trained, they are already GMR, EMRI, I think emergency response system trained रहते हैं, EMRS trained रहते हैं वो लोग. Only thing is that as it's written golden hour, it is very important. People should reach there, they should the ambulance should reach there, local police should reach there. If some cutter is required to take out the person. I remember one incident in రాంపూర్ నుంచి సుంకిడి వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల ఏడీబీ న్యూస్ లో వచ్చిన కథనానికి R&B శాఖ అధికారులు స్పందించారు. వెంటనే రహదారిపై ఉన్న గుంతలను గ్రావెల్ తో నింపి తాత్కాలికంగా వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. అయితే ఈ చర్యలు తాత్కాలిక పరిష్కారమేనని స్థానిక ప్రజలు, వాహనదారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి గ్రావెల్ కొట్టుకుపోయి రహదారి మళ్లీ దెబ్బతింటుందని చెబుతూ ఉన్నారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో తారు వేసి రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేయాలని
అంతరాష్ట్ర రహదారిపై ప్రయాణించే ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన రహదారిని అందించాలని వాహనదారులు స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే జైల్ భారో కార్యక్రమం విజయవంతంపై సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయా కార్మిక సంఘాల నాయకులు కార్యక్రమం జయప్రదం కోసం తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, వెంకట నారాయణ, జగన్ సింగ్, నగేష్, చిన్నన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ కార్మికులు పోరాడి సాధించిన 29 చట్టాలను 4 కోడ్లుగా చేసిందని అన్నారు. రైతులను అడ్డి విరిచేలా విదేశీ దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేసిందని అన్నారు. విద్యుత్ విత్తన సవరణ బిల్లులను తీసుకువచ్చిందని అన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ చట్టాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడేలా విబిజి రామ్జీగా నామకరణం చేసిందని అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా నెల 10వ తేదీన చేపట్టే జైల్ భారో కార్యక్రమంలో కార్మికులు, కర్షకులు, సామాన్యులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు నశించాలి. పోరాడదాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై వర్ధిల్లాలి. కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యత పోరాడదాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. విద్యుత్ సవరణ, విత్తన సవరణ బిల్లులను పునరుద్ధరించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల ఇన్ని సంవత్సరాలు పొందుతున్న హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తూ 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికుల శ్రమను దోచిపెట్టే విధంగా ఈ కార్మిక చట్టాల సవరణ అనేది జరిగింది. కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, అన్ని హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. అదేవిధంగా స్వేచ్ఛా వాణిజ్యం పేరుతోటి ఏదైతే ఇతర దేశాల నుండి వస్తున్న వాణిజ్య సరుకులు, పంటలకు సంబంధించిన దిగుమతులపైన సుంకాన్ని తీసివేసి అమెరికా లాంటి అగ్రరాజ్యాల రైతాంగానికి ఉపయోగపడే విధంగా భారతదేశంలో ఉన్న రైతాంగం నడ్డి విరిచి ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందాలను చేసుకొని ఈరోజు దిగుమతి సుంకాలను ఎత్తేసింది. మరోవైపు భారత రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరల చట్టాన్ని చేస్తామని హామీనిచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఆ చట్టాన్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చింది, విత్తన సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. వాటి ద్వారా భారత రైతాంగం నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. రైతు కూలీలకు ఉపయోగపడిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వాలపైన భారాన్ని మోపుతూ ఆ చట్టం నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. విబిజి రామ్జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి. తలమడుకు మండలం పల్లి గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో రిమ్స్ లో కుటుంబ సభ్యులను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని రైతు ఆత్మహత్యలు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో మొదలయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు చనిపోయినా అది ప్రభుత్వ హత్యేనని, ఈ హత్యలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఇకపై అన్ని అత్యవసర సేవలకు 112 టోల్ ఫ్రీ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. అర్ధరాత్రి అకారణంగా తిరిగితే కఠిన చర్యలు. ఆపరేషన్ చెబ్రుతా నిర్వహించిన పోలీస్ యంత్రాంగం. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెల్లడి. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.